జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినప్పుడు రబ్బరు చెప్పులు వేసుకున్న యువకుల్ని అసెంబ్లీకి పంపిస్తాను, మేధావుల్ని రాజకీయాలకు పరిచయం చేస్తాను, కుల మత ప్రస్తావన లేని రాజకీయాలను చేస్తాను, సామాన్యులను అసెంబ్లీకి పంపిస్తాను, ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకోను, నా భావజాలంలో 25 ఏళ్ల ప్రస్థానంలోనూ నేను నిలబడతాను అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానం పూర్తయిందా అండి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 25 ఏళ్ల ప్రస్థానం ఏంటి? పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎప్పుడు చెప్పలేదు కదండి. ఆయన జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకముందే తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. ఏమండి పూర్తి చెప్పేది, ఆయన పోటీ చేయకముందే తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. ఆయన పోటీ చేయకుండా తెలుగుదేశం సపోర్ట్ చేశాడు. చెప్పేది పూర్తిగానండి. ఆయనకి తెలిసిందే అదే, తెలియదు మాట్లాడతాడు ఎక్కువ పర్సెంట్. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నావు అంటే మరి ఏ భావజాలంతో మాట్లాడుతున్నావు మీరు? పార్టీ గురించి ఆయన మాట్లాడినప్పుడే ఈయన భావజాలం అర్థమైపోయింది. ఆయన మైండ్ ఏంటి, ఆయన మేధావి ఏంటి అనేది భారతదేశం మీద ప్రేమ ఉందో కాదు, ఎంత మంది భారతదేశం మీద ఎంత ప్రేమ ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడినప్పుడు రాముడు సీత గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? 4 ఓటర్ కార్డులు పెట్టిన దేశానికి రాజ్యాంగం మోసం చేస్తే అలాంటి ప్రకాష్ రాజ్ మీరు సపోర్ట్ చేస్తారు. నేనేం సమాధానం చెప్పరు అలాంటి అడిగితే. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో ఎవరిని పోటీ పెట్టద్దు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు పోటీ పెట్టకండి. అసలు ఆయన తట్టుకోలేదు. అందరం మనం ఎక్కువైపోయాడు, ఆయన ఒకరు సింగిల్ అయిపోయాడు. ఎవరు? సిజేపీ మెంబరా? మీరు సిజేపీ మెంబరా? నేను సిజేపీ మెంబర్ని కాదు. నేను కరడు కట్టిన ప్రజాస్వామ్యవాదిని. రాజకీయాలు మారాలా, రాజకీయ ప్రక్షాళన జరగాలనే దాంట్లో నేను ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాను. భారతదేశం మీద నమ్మకం లేని వాళ్ళు వీళ్ళంగా మాట్లాడిస్తారా? అదే ఇలాంటి తెలియదన్నా మీకు ఎందుకు మధ్యలో ఒక్క నిమిషం ఆగన్నా మీరు చెప్పండి. అలా ఏం చెప్తారు? అది పవన్ కళ్యాణ్ గురించి ఏ స్థాయి మనిషి కూడా, ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అర్హత లేదు లేదు అర్హత లేదు. మాట్లాడేది కూడా వినండి, మేము మాట్లాడేది కూడా వినండి. విన్నాం కదా, నేను మాట్లాడేది కూడా వినండి. అన్ని మీరే చెప్తే నెక్స్ట్ కూడా మాట్లాడతాం కాదు. నేనేమంటానంటే ఆయనతో ఎవరిని పోల్చకండి. బీజేపీ పార్టీ గురించి మాట్లాడు. లేదు బీజేపీ కాదు. ఇదే ఇక ఇట్లనే ఉంటారు రాజకీయాలు. వదిలేసండి కానీ మీరు ఎవరో చెప్తాను చెప్పారు. చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. మీరు ఎవరో చెప్తాను. నా పేరు సంగెపు శ్రీనివాస్. నేను కవి రచయితను. నేను 2012 సంవత్సరాలు నేను రైల్వేలో ఉద్యోగం చేశాను. ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ అవినీతి వల్ల, కొంతమంది అవినీతి రాజకీయ నాయకుల వల్ల దేశం రోజు రోజుకి నాశనం అయిపోతుంది. కులం పేరు, మతం పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు. దేశం విచ్ఛిన్నం అవుతుంది. ఖచ్చితంగా భాగస్వామిని కావాలి అంటే దేశం మారాలి, రాష్ట్రాలు బాగుండాలి, మనుషులు బాగుండాలి, మేధాశక్తి పెరగాలి, ఆలోచన తీరు పెరగాలి, మంచి భావజాలం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా ఇప్పుడు భావజాలం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వస్తే వచ్చారు కాదు. మంచి భావజాలం ఉన్నటువంటి మహానుభావులు లాంటి వ్యక్తి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తే ఆయన వద్దంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నారు కదా మీరు. ఆయన హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నారు, సనాతన ధర్మం అంటున్నాడు అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఒక రచయిత, ఆయన ఒక డైరెక్టర్, ఒక హీరో. ఆయన కూడా పాపం కష్టపడి మీలాగే ఎంతో కష్టపడి సినిమాల్లో చేసుకుని ఆయన డబ్బు తీసుకొచ్చి ప్రజలకు పెడుతున్నాడు. మీరు అది వదిలేసి మేము సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, సరే మా గర్వం మేము సపోర్ట్ చేస్తున్నాం పక్కన పెట్టండి.
మీరు ఏదో మాటకు వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ బొట్టు నిజాయితీ పవన్ కళ్యాణ్ కంటే నిజాయితీ పడిన రాజకీయ నాయకుడు ఉన్న వాళ్ళు ఒకరిని చూపించండి. ఆయన వల్ల చచ్చిపోయాడు, ఒక్క విద్యార్థి ఆయన వల్ల హిందూ మతం నుంచి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని ఒక్కటి చెప్పండి నాకు. చూపించండి. చూపించండి మరి. చనిపోయిన ఇప్పుడు అన్నారు కదా, వాళ్ళకి కుల మతాలు మూడు- రెచ్చగొట్టారు, ఇది కుల మతాలు. ఇది ఇప్పుడు కాదు, కాక్రోచ్ పార్టీ రెచ్చగొడుతుంది చూసారా, ఇది కుల మతాలు, ఇది కుల మతాలు. ఎవరండి? చెప్పండి. కాక్రోచ్ పార్టీ భావజాలం మీద చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఏంటి? అన్న, ఇప్పుడు ఏదైతే మీరు పవన్ కళ్యాణ్ ఉన్న భావజాలని మీరు ఏదో సందేహిస్తున్నారు, ఒక్క ఆపుతారా? పవన్ కళ్యాణ్ భావజాలతో ఉన్నాడని చెప్పి మీరు ఆయన సపోర్ట్ చేస్తారు. అదే భావజాలతో కమ్యూనిస్ట్ పార్టీలు గలీజ్ భావజాలు కమ్యూనిస్ట్, అలాగే నక్సల్స్ కూడా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ ని మీరు నక్సల్స్ కి నెక్స్ట్ ఎవరైతే వీళ్ళు కమ్యూనిస్టుల కన్నా తక్కువగా పోలుస్తున్నారు ఎవరిని? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రతి దాంట్లో మన వ్యవస్థలో అన్నిట్లో మార్పు వచ్చినప్పుడు కూడా నక్సలైట్లో కూడా మార్పు వచ్చింది. దొంగ నక్సలైట్లు ఉన్నారు, ఎక్స్ప్లాయిటన్ చేసిన ఉన్నారు, దోచుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళ సిద్ధాంతం గొప్పదే, వాళ్ళ సిద్ధాంతం గొప్పది. దాంట్లో మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ప్రతి కుటుంబంలో ఇదివట్లాగా మనం అందరం అమ్మ నాన్న అక్క చెల్లి అందరం కలిసి ఉంటున్నామా? మనం ప్రేమలు వ్యక్తపరుస్తున్నామా? ఎవరికి వాళ్ళు మనకు మనం విడిపోలేదా? అట్లనే ప్రతి వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. అంతే తప్ప ఓ వ్యవస్థ మొత్తం ఎక్కడో ఒకరిద్దరు తప్పు చేశారని వ్యవస్థను మొత్తం కరెక్ట్ చేయడం తప్పు కదా. రాజకీయ వ్యవస్థను మీరు ఇప్పుడు ఎందుకు అదే అంటున్నారు? చేస్తుందా ఇప్పుడు? ఇప్పుడు అదే అంటున్నారు కదా. మీరు రాజకీయ వ్యవస్థను అంటున్నారు, ఎంతమంది దొంగలు ఉన్నారు మీరు చెప్పగలరా? ఎవరు? ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మీద మీరు నిందలేస్తున్నారు, ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు? 80% దొంగలే ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, గుండాలు ఉన్నారు. మీలాంటి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా దొంగలు ఉన్నారు. వాళ్ళ వల్ల రాజకీయ నాయకులు వచ్చారు. 90% ఉన్నారు. అసలు పుట్టిందే దొంగలు, పుట్టిందే గవర్నమెంట్ ఉద్యోగుల్లో కాదంటారా? రిజర్వేషన్ మీద పుట్టిందే గవర్నమెంట్ ఉద్యోగులు. నిజమైన దొంగలు ఎవరైతే ఉద్యోగులు ఎక్కడి నుంచి వస్తారు? ఉద్యోగులు ఎక్కడి నుంచి వస్తారు? గవర్నమెంట్ ఉద్యోగులు ఉద్యోగులు ఎక్కడి నుంచి వస్తారు? జనాల నుంచే. సమాజంలో నుంచి వస్తారు. మరి సమాజంలో మంచి చెడు ఉంటది. సమాజంలో నుంచే. అరే వ్యక్తులు నుంచి ఉంటారు. వ్యక్తులు ఎట్లా ఆ. సమాజం నుంచే వచ్చారు. మీరు నాయకులు కూడా చేస్తున్న సమాజంలో అక్రమాలు, వస్తారు, ఉద్యోగులు కూడా సమాజంలో వస్తారు, దొంగలు కూడా సమాజంలో వస్తారు. ఈ రోజు ఒక సామాన్యుడు వ్యాపారం పెట్టుకుంటున్నాడంటే రాజకీయ నాయకులు పుణ్యమే. ఆహా, మరి కాదంటారా? 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు గెలవడానికి? ఎందుకు? ఓట్లకు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? నువ్వు తీసుకోవట్లేదా? ఆ? ఎవరు? ఓటుకి డబ్బులు మీరు తీసుకోవట్లేదా? ఆ? మీరు తీసుకోవట్లేదా? మీరు ఓటుకి డబ్బులు తీసుకోవట్లేదా? ఒక్క విషయం చెప్పేది పూర్తిగా. తీసుకోకుండా చెప్పేది వినండి, పూర్తిగా చెప్పేది వినండి. పూర్తిగా చెప్పేది వినండి, పూర్తిగా చెప్పేది వినండి. ఇప్పుడు ఓటర్లు డబ్బులు తీసుకుని అంటే ఓటర్లు నిస్సహాయులు, ఏమి చేయలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు. రోజుకు 100 రూపాయలు వచ్చినా 50 రూపాయలు వచ్చినా ఇల్లు వెళ్ళిపోయిద్దని పేదరికం గతిలేని మన జీవితాలు అయ్యి వాళ్ళని నిందించొద్దు, వాళ్ళని నిందించొద్దు. కాకపోతే ఏది? మీరు అన్నది భారతదేశంలో ఇప్పుడు లేదు. మీరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలియదు. ఆహా, మీరు అన్న విధానం అందరు ధనవంతులేనా? అన్న సంపాదన బయటకు వస్తే 1000 రూపాయలు 500 వస్తున్నాయి. ఎవరికి? ఎవరికైనా ఆ. ఎవరికైనా వస్తున్నాయి. పనిచేస్తున్న వాడికి. మోదీ ప్రభుత్వం పని చేస్తున్న వాడికి. ఎవరైతే కూలి పని చేసుకుంటారో మినిమం 12,000 అని చెప్పి ఎప్పుడు 2017లో పెట్టిండు. 2017 12,000 రావడం చాలా కష్టం. కానీ ఏ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళినా సరే 12,000 మినిమం ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు ఎవరు? మోదీ ప్రభుత్వం. ఏదైనా గవర్నమెంట్ కాదు చేసింది. మోదీ ఈ 60 పిల్లల- కాంగ్రెస్ అవ్వాలి ఏదో ఒక ప్రభుత్వం చెప్పిందే కదా. పిల్లల ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నారు నాయన పెద్దోళ్ళు. పిల్లల ఫీజులు కార్పొరేట్ స్కూల్ దోచుకుంటే ఒక రోగం వస్తే చచ్చిపోతుంది కుటుంబం. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడైతే చేర్పిస్తారో ఆటోమేటిక్ గవర్నమెంట్ కూడా 2-3 ఇంకా ఎక్స్ట్రా కడుతుంది. మీరు కోరిన అక్కడ కొడుకు ఈ కొడుకు కన్నా నా కొడుకు గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చేరాలని చెప్పి కరెక్టే కదా? తలకెక్కుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్నారు కదా, అప్పర్ ప్రైమరీ క్లాసులు ఉంటాయి, 7-8 తరగతులు ఉంటాయి, వాష్రూమ్ కి డోర్లు ఉండవు, ఆడపిల్లలు ఎట్లా పోవాలా? చెప్పండి సమాధానం. ఇప్పుడు వెళ్ళి చూడండి. ఎప్పుడు? మీరు 10 కింద కాదు అంతే. ఏదైతే ఇప్పుడు ఏదైతే కొన్ని స్కూల్ ఇప్పుడు ఆంధ్రలో అనుకోండి వైసీపీ కొన్ని కట్టింది స్కూల్ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి స్కూల్. టిఆర్ఎస్ పూర్తి చెప్పేది బిఆర్ఎస్ గవర్నమెంట్ లో 6,000 స్కూల్ మూసిపడేసింది. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు కూడా 1,500 స్కూళ్ళు మూతపడి ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో మూసేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు దోచుకోమనే కదా మరి గవర్నమెంట్ స్కూల్. మరి అదే మౌలిక వసతులు ఇవ్వండి, మినరల్ వాటర్ ఇవ్వండి, మంచి వాష్రూమ్ డోర్లు ఇవ్వండి, ఆ పిల్లలకి ఆ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ మంచిగా చేయండి. ఆడపిల్లలు ఎట్లా పంపిస్తారండి? ఒక మాట ప్లీజ్. మీరు అన్నారే ఆ సౌకర్యాలన్నీ కల్పించిన ఆడికి వస్తున్నాడు చూసారు రిజర్వేషన్ మీద ఒక గురువు అని, అది సరిగ్గా లేకే చదువులు సరిగ్గా రావట్లేదని ప్రైవేట్ స్కూల్ మీద పడుతున్నారు సార్. ఒక గవర్నమెంట్ గురువు పొద్దున్న రిజైన్ సంతకం పెట్టి ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుతున్నాడో మీకు తెలుసా? మీకు తెలుసా ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి మీరు 60 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి బాగు చేశాడో తెలుసా?
గవర్నమెంట్ స్కూల్ అన్యాయం జరిగింది మీ గవర్నమెంట్ లో సార్. ఏ గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ లో ఒక నిమిషం సార్. కాదు, ఉండండి అన్న, మీరు ఉండండి అన్న, ఒక నిమిషం అడగనియండి, ఒక నిమిషం అన్న. చెప్పింది అంతే అన్న. ఒక నిమిషం అన్న, ఇప్పుడు మీరు ఏమైతే పోరాటం చేస్తున్నారో, ప్రజలకి ఇది అన్యాయం జరిగిందని చెప్పి అడుగుతున్నారు అన్న. ఒకసారి ఇక్కడ వినండి అన్న. మీరు ఏదైతే అడుగుతున్నారో రాష్ట్రం కోసం అడుగుతున్నారు కదా, ఏదైతే ప్రజలకి స్కూల్ లేదు, బాత్రూమ్లు బాగలేదు, యువతకి ఉద్యోగం లేదు, అన్నం లేదని అడుగుతున్నారు కదా, అది తెలంగాణ ప్రజల మీద పోరాటం చేయవచ్చు కదండి. ఎవడో దేశానికి అన్యాయం చేసేవాడు కరెక్ట్ గా మాట్లాడారు. మాట్లాడారు కదా, చెప్పండి వినండి ముందు. అన్న, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు అడిగాడు. ఆగండి ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల కోసం అడగాల. ఈ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకి ఇది బాధ్యత ఉంది, ఇక్కడ ఇండ్లు లేవు, లేని వాళ్ళు ఉన్నారు, అన్నాళ్ళు లేకుండా బతుకుతున్నారు, స్కూళ్లు బాగలేవు, విద్య బాగలేదు అని చెప్పేసి అడగాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి, రాష్ట్రంలో ఉన్న వదిలేసి, దేశంలో చుచ్చు పెట్టే సన్నాసి వదవలకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఏం బాధ్యత ఉంది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎవరు మాట్లాడారు? మీరు మాట్లాడారా, మేము మాట్లాడామా? నేను చెప్పేది నువ్వు ఇప్పుడు అందరూ బాగున్నారు అంటున్నారు కదా, మీకు ఒక విషయం తెలుసా? నేను బాగున్నారా కాదు, అనలేదండి. పూర్తి మీరు చెప్పేది అడిగిన నువ్వు. దానికి, మీరు అడిగిన పూర్తి దానికి చెప్పేది నండి, పూర్తి చెప్పేది నండి. దేశంలోనే 8.9% తో తెలంగాణ నిరుద్యోగంలో టాప్ లో ఉంది. మరి దానికోసం నెక్స్ట్ కదా అడగాలి ఆంధ్రప్రదేశ్ 8% టాప్ లో ఉంది. మీరు అడగాలి కదా దాని గురించి. అవి ఉద్యోగాలు కల్పించిన దొంగ నాయకులు అందరూ కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దొంగన కొడుకుంటారా? ఎవరు? మీరు రేవంత్ రెడ్డి గారు దొంగన కొడుకుంటారా? 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. పోనీ రాజా సింగ్ మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. దొంగన కొడుకుంటారా? ఆ, చెప్పండి ఇప్పుడు. ఎక్కడ మాట్లాడాలో ఏంటి అన్నది తెలియలా. ఇక్కడ రాష్ట్రంలో భవిష్యత్తు బాగలేదంట, ఈయన దేశ దాంట్లోకి వెళ్ళిపోయాడు. అవసరమా? ఇక్కడ ఉన్న ప్రజలు బాగలేదు, స్కూల్లో సమస్యలు బాగలేదు.